ఎక్స్పీరియన్స్ పెట్టే వాళ్ళకి ఇప్పుడు రైట్ టైం అంటే 100% ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా, ఓకే, ఖచ్చితంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది తక్కువ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది ఎక్కువ అవ్వట్లేదు. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది చాలా 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 తక్కువ అవుతుంది. ఇది బేస్డ్ ఆన్ కంపెనీ మళ్ళీ చేంజ్ అవుతుంది. కొన్ని కంపెనీస్ స్ట్రిక్ట్ గానే జరుగుతున్నాయి, కొన్ని కంపెనీస్ కొంచెం లైట్ గా కూడా జరుగుతున్నాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అయితే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది C to H అయితే చాలా తక్కువ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎక్కువ రిక్వైర్మెంట్స్ అనేవి ఇప్పుడిప్పుడే అవసరం పడతా ఉన్నాయి దానికి అనుగుణంగానే. అండ్ వీళ్ళు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది తక్కువ ఎవ్రీ ఇయర్. ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఓకే, మారుతూ ఉంటుంది. కొన్నిసార్లు తక్కువ ఉంటుంది, కొన్నిసార్లు ఎక్కువ ఉంటుంది. ఓకే, ఒకవేళ మార్కెట్ చాలా అద్భుతంగా ఉంది అంటే డెఫినెట్లీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ తక్కువ అవుతుంది. ఒకవేళ మార్కెట్ బాగలేదు అంటే బాగా బాగలేదు అంటే మాత్రం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది గట్టి జరుగుతుంది. దిస్ ఈజ్ ద రియాలిటీ, అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళాలనుకునే వాళ్ళు ప్లాన్ చేసుకోండి. ఓకే, అండ్ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళాలనుకుంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టండి ఎంకరేజ్ చేయండి నాకు ఉద్దేశం కాదు. డెఫినెట్లీ ఫేక్ ఎక్స్పీరియన్స్ అనేది జెన్యున్ కాదు, లీగల్ కూడా కాదు. కానీ కంపెనీస్ కూడా ఒక ప్రాజెక్ట్ తెచ్చుకోవడానికి చాలా డెఫినెట్లీ చాలా గోల్మాల్ అయితే చేస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మంచిగా సబ్జెక్ట్ నేర్చుకోండి. ఇంటర్వ్యూస్ అయితే స్ట్రిక్ట్ గానే ఉన్నాయి, అదైతే మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ ఎక్స్పీరియన్స్ కొంతవరకు మేనేజ్ చేసేదానికి పాసిబిలిటీ ఇప్పుడు ఉంది. ఇప్పుడు అంటే కమింగ్ డేస్లో ఇది కొంచెం ఇంపాక్ట్ అనేది ఉండబోతుంది. సో ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి.